ఫ్రెండ్స్, ఎక్సెల్ వేరియస్ మనం హోమ్ ట్యాబ్లో ఎడిటింగ్ గ్రూప్లో ఉండే షార్ట్ అండ్ ఫిల్టర్ ఆప్షన్స్ గురించి ఇప్పుడు నేర్చుకుందాం. చూడండి, ఇప్పుడు మనకి ఎక్సెల్లో ఈ షార్ట్ అండ్ ఫిల్టర్ ఆప్షన్స్ ఎలా యూజ్ అవుతాయి అంటే, ఇప్పుడు ఒక డేటాని షార్ట్ చేయాలనుకుంటే ఎలా అంటే, డేటాని అసెండింగ్ వైజ్ కానీ లేదంటే డిసెండింగ్ వైజ్ కానీ షార్ట్ చేయాలనుకుంటే ఆ డేటాపై షార్ట్ అప్లై చేసి డేటాని అసెండింగ్ వైజ్ కానీ లేదంటే డిసెండింగ్ వైజ్ కానీ షార్ట్ చేయొచ్చు. అసెండింగ్ వైజ్ అంటే డేటాని ఏ టు జెడ్ ఆల్ఫాబెటికల్ వైజ్ షార్ట్ చేయడం. అదే డిసెండింగ్ వైజ్ అంటే డేటాని జెడ్ టు ఏ ఆల్ఫాబెటికల్ వైజ్ షార్ట్ చేయడం. అలానే డేటాపై ఫిల్టర్ ఎందుకు అప్లై చేస్తామంటే, ఇప్పుడు డేటాని ఫిల్టర్ చేసి చూడాలనుకుంటే ఆ డేటాపై ఫిల్టర్ ఆప్షన్స్ అప్లై చేసి డేటాని మనకు కావాల్సిన విధంగా ఫిల్టర్ చేసి చూడొచ్చు. ఎలా అంటే, డేటాలో ఒక సెల్ వాల్యూకి సంబంధించిన డేటాని ఫిల్టర్ చేసి చూడాలనుకుంటే ఆ డేటాపై ఫిల్టర్ ఆప్షన్స్ అప్లై చేసి ఆ సెల్ వాల్యూకి సంబంధించిన డేటాని ఫిల్టర్ చేసి చూడొచ్చు. ఇలా మనకి ఈ షార్ట్ అండ్ ఫిల్టర్ ఆప్షన్స్ ఇలా యూజ్ అవుతాయి. ఇప్పుడు ఎలానో చూడండి, ఇక్కడ మనకి సమ్ డేటా ఉంది చూడండి, ఎంప్లాయీ ప్రోడక్ట్ సేల్స్ డేటా. ఈ డేటాలో మనకి ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ప్రోడక్ట్, సిటీ, సేల్స్. ఇప్పుడు ఈ డేటాపై షార్ట్ అనేది అప్లై చేద్దాం. మనం డేటాని షార్ట్ చేయడానికి ఆ కంప్లీట్ డేటాని సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదండి. ఆ డేటాలో ఒక సెల్ సెలెక్ట్ చేసుకుంటే చాలు. డేటాలో ఒక సెల్ సెలెక్ట్ చేసుకొని ఆ కంప్లీట్ డేటాని షార్ట్ చేయొచ్చు. అంటే ఆ డేటాపై షార్ట్ అనేది అప్లై చేయొచ్చు. ఎలా అంటే, ఇప్పుడు మనం ఎంప్లాయీ నేమ్ వైజ్ డేటాని షార్ట్ చేయాలనుకుంటే ఆ ఎంప్లాయీ నేమ్ కాలంలో ఒక సెల్ సెలెక్ట్ చేసుకొని ఆ కంప్లీట్ డేటాని ఆ ఎంప్లాయీ నేమ్ వైజ్ షార్ట్ చేయొచ్చు. ఎంప్లాయీ నేమ్ అనేది కాదండి, ప్రోడక్ట్ వైజ్ కానీ సిటీ వైజ్ కానీ సేల్స్ వైజ్ కానీ డేటాని షార్ట్ చేయాలనుకుంటే ఆ కాలంలో ఒక సెల్ సెలెక్ట్ చేసుకొని ఆ కంప్లీట్ డేటాపై షార్ట్ అనేది అప్లై చేయొచ్చు. అంటే ఆ కంప్లీట్ డేటాని షార్ట్ చేయొచ్చు. ఇప్పుడు నేనైతే ఎంప్లాయీ నేమ్ వైజ్ డేటాని షార్ట్ చేస్తాను కాబట్టి ఎంప్లాయీ నేమ్ కాలంలో ఒక సెల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ షార్ట్ అండ్ ఫిల్టర్ ఆప్షన్లోకి వెళ్ళి షార్ట్ ఏ టు జెడ్ అయినా షార్ట్ జెడ్ టు ఏ అయినా, షార్ట్ ఏ టు జెడ్ ఏంటంటే డేటాని ఏ టు జెడ్ ఆల్ఫాబెటికల్ వైజ్ షార్ట్ చేయడం, అంటే అసెండింగ్ వైజ్లో షార్ట్ చేయడం. అదే షార్ట్ జెడ్ టు ఏ ఏంటంటే డేటాని జెడ్ టు ఏ ఆల్ఫాబెటికల్ వైజ్గా షార్ట్ చేయడం, అంటే డిసెండింగ్ వైజ్లో షార్ట్ చేయడం. ఇప్పుడు ఫస్ట్ షార్ట్ ఏ టు జెడ్ అప్లై చేద్దాం. షార్ట్ ఏ టు జెడ్ చూడండి, మనకి డేటా అనేది అసెండింగ్ వైజ్లో షార్ట్ అయింది. అంటే ఇక్కడ మనకి ఎంప్లాయీ నేమ్స్ అనేది ఏ టు జెడ్ ఆల్ఫాబెటికల్ వైజ్గా షార్ట్ అయింది, అంటే అసెండింగ్ వైజ్లో షార్ట్ అయింది. చూడండి, ఇక్కడ ఫస్ట్ నేమ్స్ వచ్చి ఏతో స్టార్ట్ అయింది, తర్వాత బి, తర్వాత సి, తర్వాత డి, తర్వాత ఈ. ఇక్కడ మనకి ఎంప్లాయీ నేమ్స్ ఒకటే షార్ట్ అవ్వలేదండి, ఆ ఎంప్లాయీ నేమ్స్కి సంబంధించిన కంప్లీట్ డేటా కూడా షార్ట్ అవుతుంది. చూడండి ఎలా అంటే, ఇక్కడ ఎంప్లాయీ నేమ్ ఆనంద్, ఎంప్లాయీ ఐడి 1107, ఎంప్లాయీ నేమ్ అర్జున్, ఎంప్లాయీ ఐడి 1103, ఎంప్లాయీ బాలాజీ, ఎంప్లాయీ ఐడి 1101. ఇలా మనకి ఎంప్లాయీ నేమ్స్ ఒకటే కాదు, ఆ ఎంప్లాయీ నేమ్స్కి సంబంధించిన కంప్లీట్ డేటా కూడా షార్ట్ అవుతుంది. ఇప్పుడు అలానే డిసెండింగ్ వైజ్లో షార్ట్ చేద్దాం, అంటే జెడ్ టు ఏ ఆల్ఫాబెటికల్ వైజ్గా షార్ట్ చేద్దాం. అలా షార్ట్ చేయడానికి ఎంప్లాయీ నేమ్ కాలంలో ఒక సెల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ షార్ట్ అండ్ ఫిల్టర్లోకి వెళ్ళి షార్ట్ జెడ్ టు ఏ, షార్ట్ జెడ్ టు ఏ. చూడండి, మనకి డేటా అనేది డిసెండింగ్ వైజ్గా, అంటే ఇక్కడ ఎంప్లాయీ నేమ్స్ అనేది జెడ్ టు ఏ ఆల్ఫాబెటికల్ వైజ్గా షార్ట్ అయింది. చూడండి, ఇక్కడ మనకి ఎంప్లాయీ నేమ్స్ ఒకటే కాదు, ఎంప్లాయీ నేమ్స్కి సంబంధించిన డేటా కూడా కంప్లీట్గా షార్ట్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఎంప్లాయీ నేమ్ విజయ్, ఎంప్లాయీ ఐడి 310, ఎంప్లాయీ వంశీ, ఎంప్లాయీ ఐడి 1106, ఎంప్లాయీ సుధీర్, ఎంప్లాయీ ఐడి 313. ఇలా మనకి ఎంప్లాయీ నేమ్స్ ఒకటే కాదు, ఆ ఎంప్లాయీ నేమ్స్కి సంబంధించిన కంప్లీట్ డేటా కూడా షార్ట్ అవుతుంది. ఇలా మనం డేటాని అసెండింగ్ వైజ్ కానీ లేదంటే డిసెండింగ్ వైజ్ కానీ ఇలా షార్ట్ చేయొచ్చు. అంటే డేటాని ఏ టు జెడ్ కానీ లేదంటే జెడ్ టు ఏ కానీ ఇలా షార్ట్ చేయొచ్చు. అలా మనకి ఈ షార్ట్ అండ్ ఫిల్టర్ ఆప్షన్లో ఇక్కడ కస్టమ్ షార్ట్ అనే ఆప్షన్ చూడండి. ఈ కస్టమ్ షార్ట్ ఆప్షన్ ఏంటంటే, మనం ఈ కస్టమ్ షార్ట్ ఆప్షన్ యూజ్ చేసి కూడా డేటాని అసెండింగ్ వైజ్ అండ్ డిసెండింగ్ వైజ్ షార్ట్ చేయొచ్చు. అంటే డేటాని ఏ టు జెడ్ అండ్ జెడ్ టు ఏ షార్ట్ చేయొచ్చు. ఎలా అయితే మనం ఈ షార్ట్ ఏ టు జెడ్ అండ్ షార్ట్ జెడ్ టు ఏ ఆప్షన్స్ని యూజ్ చేసి డేటాని ఎలా అయితే మనం అసెండింగ్ వైజ్ ఆర్ డిసెండింగ్ వైజ్ షార్ట్ చేసామో, అలానే ఈ కస్టమ్ షార్ట్ ఆప్షన్ యూజ్ చేసి కూడా డేటాని అసెండింగ్ వైజ్ లేదంటే డిసెండింగ్ వైజ్లో షార్ట్ చేయొచ్చు. కానీ ఈ కస్టమ్ షార్ట్లో సెల్ వాల్యూని బేస్ చేసుకొని డేటాని షార్ట్ చేస్తుంది. ఎలానో చూపిస్తాను చూడండి. కస్టమ్ షార్ట్ ఆప్షన్ పై క్లిక్ చేయగానే మనకి కస్టమ్ షార్ట్ విండో ఓపెన్ అవుతుంది.
ఇక్కడ మనకి ఈ కంప్లీట్ డేటా అనేది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది ఎప్పుడైతే మనం కస్టమ్ షార్ట్ ఆప్షన్ని యూజ్ చేస్తామో. చూడండి కస్టమ్ షార్ట్ విండోలో ఇక్కడ మనకి మై డేటా హ్యాస్ హెడర్స్ ఈ ఆప్షన్ చెక్ అయి ఉంది. ఎందుకంటే మన డేటాలో హెడర్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఆప్షన్ చెక్ అయి ఉంది. ఒకవేళ బై మిస్టేక్ మై డేటా హ్యాస్ హెడర్స్ ఈ ఆప్షన్ని అన్చెక్ చేశారంటే అప్పుడు డేటాలో హెడర్స్ కూడా నార్మల్ డేటాలకే సెలెక్ట్ అయిపోతుంది. కాబట్టి మన డేటాలో హెడర్స్ ఉన్నప్పుడు ఈ ఆప్షన్ మై డేటా హ్యాస్ హెడర్స్ ఈ ఆప్షన్ అనేది డిఫాల్ట్గా చెక్ అయి ఉంటుంది. కాబట్టి దాన్ని అన్చెక్ చేయొద్దు. ఇక్కడ మనకి కాలంలో షార్ట్ బైలో ఎంప్లాయీ నేమ్ సెలెక్ట్ అయి ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం డేటాలో ఏ కాలంలో వాల్యూస్ని బేస్ చేసుకొని కంప్లీట్ డేటాని షార్ట్ చేస్తామో ఆ కాలం వాల్యూని ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎంప్లాయీ నేమ్ సెలెక్ట్ అయింది కదా, ఇప్పుడు మనం ఓకేపై క్లిక్ చేసామంటే ఎంప్లాయీ నేమ్ వైజ్ అసెండింగ్ వైజ్ కానీ డిసెండింగ్ వైజ్ కానీ కంప్లీట్ డేటా షార్ట్ అవుతుంది. లేదంటే వేరే కాలం వాల్యూ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డ్రాప్ డౌన్ యారోపై క్లిక్ చేయండి. ఇందులో మనకి ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ప్రోడక్ట్, సిటీ, సేల్స్ మన డేటాలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయో అన్ని కాలమ్స్ హెడ్డింగ్ నేమ్స్ కనిపిస్తాయి. ఇక్కడ నేనైతే ఎంప్లాయీ నేమ్ సెలెక్ట్ చేసుకుంటాను. ఎంప్లాయీ నేమ్ని బేస్ చేసుకొని డేటాని షార్ట్ చేస్తాను. ఇక్కడ షార్ట్ ఆన్లో సెల్ వాల్యూస్ మనం సెల్ వాల్యూని బేస్ చేసుకుని షార్ట్ చేస్తాం కాబట్టి సెల్ వాల్యూస్ ఇక్కడ డిఫాల్ట్గా సెల్ వాల్యూ ఉంటుంది. ఇందులో సమ్ మోర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. సెల్ కలర్, ఫోంట్ కలర్, కండిషనల్ ఫార్మాటింగ్ ఐకాన్ మన డేటాలో సెల్ కలర్ అండ్ ఫోంట్ కలర్ అండ్ కండిషనల్ ఫార్మాటింగ్ ఐకాన్స్ లేవు కాబట్టి సెల్ వాల్యూస్. ఇక్కడ ఆర్డర్ ఏ ఆర్డర్లో షార్ట్ చేస్తారు, అసెండింగ్ వైజ్లోనా డిసెండింగ్ వైజ్లోనా. ఇక్కడ మనకి Z to A సెలెక్ట్ అయ్యింది. ఇక్కడ నేను A to Z సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి ఓకేపై క్లిక్ చేయగానే మనకి ఎంప్లాయీ నేమ్ వైజ్ కంప్లీట్ డేటా అనేది అసెండింగ్ వైజ్లో షార్ట్ అవుతుంది. అంటే ఎంప్లాయీ నేమ్స్ అనేది A to Z ఆల్ఫాబెటికల్ వైజ్గా షార్ట్ అవుతుంది. చూడండి ఓకేపై క్లిక్ చేయగానే చూడండి మనకి ఎంప్లాయీ నేమ్స్ అనేది A to Z ఆల్ఫాబెటికల్ వైజ్గా అంటే అసెండింగ్ వైజ్లో షార్ట్ అయింది. ఎంప్లాయీ నేమ్స్ ఒకటే కాదు ఆ ఎంప్లాయీ నేమ్స్కి సంబంధించిన కంప్లీట్ డేటా కూడా షార్ట్ అవుతుంది. అలానే డిసెండింగ్ వైజ్లో షార్ట్ చేద్దాం. చూడండి ఇక్కడ షార్ట్ అండ్ ఫిల్టర్ ఆప్షన్లోకి వెళ్ళి కస్టమ్ షార్ట్ చూడండి కస్టమ్ షార్ట్ ఆప్షన్ పై క్లిక్ చేయగానే మనకి కంప్లీట్ డేటా ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం డిసెండింగ్ వైజ్లో షార్ట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఆర్డర్లో Z to A సెలెక్ట్ చేసుకొని ఓకేపై క్లిక్ చేయగానే చూడండి మనకి ఎంప్లాయీ నేమ్స్ అనేది Z to A ఆల్ఫాబెటికల్ వైజ్గా అంటే డిసెండింగ్ వైజ్గా షార్ట్ అయింది. ఎంప్లాయీ నేమ్స్ ఒకటే కాదు ఎంప్లాయీ నేమ్స్ సంబంధించిన కంప్లీట్ డేటా కూడా షార్ట్ అవుతుంది. ఇలా మనం డేటాని అసెండింగ్ వైజ్ కానీ డిసెండింగ్ వైజ్ కానీ ఇలా షార్ట్ చేయొచ్చు. అది కూడా ఈ షార్ట్ అండ్ ఫిల్టర్ ఆప్షన్లో షార్ట్ A to Z, షార్ట్ Z to A ఈ 2 ఆప్షన్స్ని యూజ్ చేసి డేటాని అసెండింగ్ వైజ్ ఆర్ డిసెండింగ్ వైజ్లో షార్ట్ చేయొచ్చు. లేదంటే డైరెక్ట్గా కస్టమ్ షార్ట్ ఆప్షన్ యూజ్ చేసి కూడా డేటాని అసెండింగ్ వైజ్ ఆర్ డిసెండింగ్ వైజ్లో షార్ట్ చేయొచ్చు. అలానే మనం ఈ కంప్లీట్ డేటాని అసెండింగ్ వైజ్ ఆర్ డిసెండింగ్ వైజ్లో షార్ట్ చేసాం కదా. కంప్లీట్ డేటాని కాకుండా డేటాలో ఓన్లీ సింగిల్ కాలమ్ ఉన్న వాల్యూస్ మాత్రమే అసెండింగ్ వైజ్లో కానీ లేదంటే డిసెండింగ్ వైజ్లో కానీ షార్ట్ చేయాలనుకుంటే అలా కూడా షార్ట్ చేయొచ్చండి. ఎలా చూపిస్తాను. ఫస్ట్ ఈ డేటాని అండు చేస్తాను. ఎలా అంటే మనం డేటాపై షార్ట్ అప్లై చేయకముందు డేటా ఏ పొజిషన్లో ఉందో ఆ పొజిషన్లోకి తీసుకెళ్తాను. కంట్రోల్ Z. ఇప్పుడు మనం డేటాలో ఓన్లీ సింగిల్ కాలమ్ వాల్యూస్ పైనే షార్ట్ అప్లై చేయాలనుకుంటే అప్పుడు డేటాలో ఏ కాలమ్ ఉన్న వాల్యూస్ పై అయితే షార్ట్ అప్లై చేయాలనుకుంటున్నారో ఆ కాలమ్ని ఇలా డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి. డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ షార్ట్ అండ్ ఫిల్టర్లో షార్ట్ A to Z కానీ షార్ట్ Z to A కానీ అప్లై చేసామంటే అప్పుడు ఆ కాలమ్లో ఉన్న వాల్యూస్ మాత్రమే అసెండింగ్ వైజ్ కానీ డిసెండింగ్ వైజ్ కానీ షార్ట్ అవుతాయి. కంప్లీట్ డేటా షార్ట్ అవ్వదు. ఇక్కడ నేనైతే ఎంప్లాయీ నేమ్ కాలమ్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ఇక్కడ షార్ట్ A to Z అప్లై చేస్తాను. షార్ట్ A to Z చూడండి మనకి స్మాల్ పాపప్ విండో అనేది ఓపెన్ అయింది. మనం షార్ట్ A to Z ఆప్షన్ పై క్లిక్ చేయగానే షార్ట్ వార్నింగ్ ఇందులో మనకి 2 ఆప్షన్స్ చూపిస్తుంది. ఎక్స్పాండ్ ద సెలెక్షన్, కంటిన్యూ విత్ కరెంట్ సెలెక్షన్. ఎక్స్పాండ్ ద సెలెక్షన్ ఏంటంటే ఇప్పుడు మనం డేటాలో ఓన్లీ సింగిల్ కాలమ్ డేటాను మాత్రమే సెలెక్ట్ చేసాం కాబట్టి సెలెక్షన్ని ఎక్స్పాండ్ చేస్తారా అని అవుతుంది. ఇక్కడ మనం ఓన్లీ సింగిల్ కాలమ్ వాల్యూస్ పైనే షార్ట్ అప్లై చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కంటిన్యూ విత్ ద కరెంట్ సెలెక్షన్ ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని షార్ట్ ఆప్షన్ పై క్లిక్ చేయగానే మనం ఏ కాలమ్ డేటా అయితే సెలెక్ట్ చేసామో ఆ కాలమ్ వాల్యూస్ మాత్రమే అసెండింగ్ వైజ్ కానీ డిసెండింగ్ వైజ్ కానీ షార్ట్ అవుతాయి. ఆ కంప్లీట్ డేటా షార్ట్ అవ్వదు. చూడండి షార్ట్ ఆప్షన్ పై క్లిక్ చేయగానే చూడండి మనకి ఎంప్లాయీ నేమ్స్ మాత్రమే A to Z ఆల్ఫాబెటికల్ వైజ్ షార్ట్ అయ్యాయి అంటే అసెండింగ్ వైజ్లో షార్ట్ అయ్యాయి. కానీ మనం డేటాలో
ఓన్లీ సింగిల్ కాలమ్ల వాల్యూస్పై షార్ట్ అప్లై చేయడం అనేది మనకి ఎటువంటి యూజ్ ఉండదు. ఎందుకంటే ఒకసారి దీన్ని అండు వేసి చూపిస్తాను. కంట్రోల్ జెడ్. ఇక్కడ మనకి ఎంప్లాయీ బాలాజీ ఎంప్లాయీ ఐడి వచ్చి 1101. ఎంప్లాయీ బాలాజీ ప్రోడక్ట్ ర్యామ్ అనేది విజయవాడ సిటీలో 29,500కి సేల్ చేశాడు. ఇప్పుడు మనం ఈ ఎంప్లాయీ నేమ్ కాలం పైనే షార్ట్ అప్లై చేసామంటే, అంటే ఈ సింగిల్ కాలం డేటా పైనే షార్ట్ అప్లై చేసామంటే అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న ఎంప్లాయీ నేమ్స్కి సంబంధించిన సేల్స్ డేటా అనేది వేరే ఎంప్లాయీస్కి యాడ్ అయిపోతుంది. ఒకసారి చూపిస్తాను చూడండి. షార్ట్ అండ్ ఫిల్టర్లోకి వెళ్ళి షార్ట్ A to Z, కంటిన్యూ విత్ ద కరెంట్ సెలెక్షన్, షార్ట్. చూడండి ఇప్పుడు చూడండి, ఇందాక మనకి 1101 ఎంప్లాయీ ఐడి ఏ ఎంప్లాయీకి ఉంది? ఎంప్లాయీ బాలాజీకి ఉంది. ఇప్పుడు మనకి ఆ ఎంప్లాయీ ఐడి అనేది ఎంప్లాయీ ఆనంద్కి యాడ్ అయింది. ఎంప్లాయీ బాలాజీ అనేది ఇక్కడ కింద యాడ్ అయిపోయింది. ఇలా మనకి సింగిల్ కాలంపై షార్ట్ అప్లై చేయడం అనేది ఎటువంటి యూస్ ఉండదు. కాబట్టి డేటాపై షార్ట్ ఎలా అప్లై చేయాలంటే, డేటాలో ఏ కాలంలో వాల్యూని బేస్ చేసుకొని డేటాపై షార్ట్ అప్లై చేస్తామో ఆ కాలంలో ఒక సెల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ షార్ట్ అండ్ ఫిల్టర్ ఆప్షన్లోకి వెళ్ళి షార్ట్ A to Z, లేదంటే షార్ట్ Z to A, లేదంటే డైరెక్ట్గా కస్టమ్ షార్ట్ ఆప్షన్స్ని యూజ్ చేసి డేటాపై మనం షార్ట్ అనేది అప్లై చేయొచ్చు. అంటే డేటాని కంప్లీట్గా షార్ట్ చేయొచ్చు. ఇలా మనకి ఎక్సెల్లో షార్ట్ A to Z, షార్ట్ Z to A అండ్ కస్టమ్ షార్ట్ ఆప్షన్స్ అనేవి ఇలా యూజ్ అవుతాయి. ఇప్పుడు షార్ట్ అండ్ ఫిల్టర్లో నెక్స్ట్ ఆప్షన్ ఫిల్టర్. ఫిల్టర్ అప్లై చేయడానికి ఇక్కడ షీట్ 2లో సమ్ మోర్ డేటా ఉంది. ఈ డేటాపై ఫిల్టర్ అనేది అప్లై చేద్దాం. డేటాపై ఫిల్టర్ ఎందుకు అప్లై చేస్తామంటే, ఇప్పుడు డేటాని ఫిల్టర్ చేసి చూడాలనుకుంటే డేటాపై ఫిల్టర్ అప్లై చేసి ఆ డేటాని మనకు కావాల్సిన విధంగా ఫిల్టర్ చేసి చూడొచ్చు. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు డేటాలో ప్రోడక్ట్ మౌస్ ఏ ఎంప్లాయ్ ఏ సిటీలో ఎంత సేల్ చేశాడో దానికి సంబంధించిన డేటాని ఫిల్టర్ చేసి చూడాలనుకుంటే అప్పుడు ఆ డేటాపై ఫిల్టర్ అప్లై చేసి ఆ ప్రోడక్ట్ సేల్స్ డేటా అనేది ఫిల్టర్ చేసి చూడొచ్చు. చూడండి ఇప్పుడు మనం డేటాపై ఫిల్టర్ అప్లై చేయాలనుకుంటే ఆ డేటాలో ఒక సెల్ సెలెక్ట్ చేసుకొని షార్ట్ అండ్ ఫిల్టర్లోకి వెళ్ళి ఫిల్టర్ ఆప్షన్పై క్లిక్ చేయండి. చూడండి మనకి డేటాపై ఫిల్టర్ ఆప్షన్స్ అప్లై అవుతాయి. చూడండి ఇక్కడ యారో మార్క్స్గా కనిపిస్తున్నాయిగా ఈ ఫిల్టర్ ఆప్షన్స్. ఇప్పుడు మనం డేటాలో ప్రోడక్ట్ మౌస్ ఏ ఎంప్లాయ్ ఏ సిటీలో ఎంత సేల్ చేశాడో దానికి సంబంధించిన డేటాని చూడాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ప్రోడక్ట్ ఫిల్టర్లోకి వెళ్ళి ఇక్కడ సెలెక్ట్ ఆల్ పై క్లిక్ చేసి మనం ఏ ప్రోడక్ట్ సంబంధించిన డేటాని ఫిల్టర్ చేసి చూడాలనుకున్నామో ఆ ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఓకేపై క్లిక్ చేయగానే ఆ ప్రోడక్ట్ సంబంధించిన డేటా మాత్రం ఫిల్టర్ అయి కనిపిస్తుంది. చూడండి ప్రోడక్ట్ మౌస్ ఏ ఎంప్లాయ్ ఏ సీట్లో ఎంతకు సేల్ చేశారో ఫిల్టర్ అయి కనిపిస్తుంది. అలానే ప్రోడక్ట్ మౌస్ అనేది ఓన్లీ హైదరాబాద్ సిటీలో ఎవరెవరు సేల్ చేశారో అలా చూడాలనుకుంటే సిటీ ఫిల్టర్లోకి వెళ్ళి సెలెక్ట్ ఆల్ చేసి సిటీ సెలెక్ట్ చేసుకొని ఓకేపై క్లిక్ చేయండి. చూడండి హైదరాబాద్ సిటీలో ఏ ఎంప్లాయ్ మౌస్ ప్రోడక్ట్ని ఎంతకు సేల్ చేశారో ఫిల్టర్ అయి వస్తుంది. ఇప్పుడు మనం అప్లై చేసిన ఫిల్టర్ని క్లియర్ చేయాలనుకుంటే మనం ఎలా అయితే ఫిల్టర్ అప్లై చేసామో అలానే క్లియర్ చేయలేం. ఎలా అప్లై చేసాం? ఫస్ట్ ప్రోడక్ట్పై అప్లై చేసాం ఫిల్టర్ అనేది. ప్రోడక్ట్లోకి వెళ్ళి సెలెక్ట్ ఆల్పై క్లిక్ చేసి ఓకేపై క్లిక్ చేసామంటే క్లియర్ అవుతుంది. లేదంటే ఇక్కడ మనకి ఒక ఆప్షన్ చూడండి, క్లియర్ ఫిల్టర్ ఫ్రమ్ ప్రోడక్ట్. ఈ ఆప్షన్పై క్లిక్ చేసిన ఫిల్టర్ అనేది క్లియర్ అవుతుంది. చూడండి క్లియర్ ఫిల్టర్ వన్ ప్రోడక్ట్. చూడండి ప్రోడక్ట్పై ఫిల్టర్ అనేది క్లియర్ అయిపోయింది. సెకండ్ ఫిల్టర్ సిటీపై అప్లై చేసాం కాబట్టి సిటీ ఫిల్టర్లోకి వెళ్ళి సెలెక్ట్ ఆల్పై క్లిక్ చేసి ఓకేపై క్లిక్ చేసినా క్లియర్ అవుతుంది. లేదంటే ఇక్కడ క్లియర్ ఫిల్టర్ ఫ్రమ్ సిటీ ఆప్షన్పై క్లిక్ చేసిన ఫిల్టర్ అనేది క్లియర్ అవుతుంది. చూడండి క్లియర్ అయింది. ఇలా మనం డేటాని మనకు కావాల్సిన విధంగా ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం డేటాపై అప్లై చేసిన ఫిల్టర్స్ని క్లియర్ చేయడానికి ఎలా క్లియర్ చేసాం? ఫస్ట్ ప్రోడక్ట్లోకి వెళ్ళి క్లియర్ ఫిల్టర్ ఫ్రమ్ ప్రోడక్ట్ పై క్లిక్ చేసి క్లియర్ చేసాం. సెకండ్ సిటీలోకి వెళ్ళి క్లియర్ ఫిల్టర్ ఫ్రమ్ సిటీ పై క్లిక్ చేసి క్లియర్ చేసాం. మనం డేటాపై ఏ కాలంపై ఫిల్టర్ అప్లై చేసి ఉంటామో ఆ డేటాపై అప్లై చేసిన ఫిల్టర్స్ని ఒకేసారి క్లియర్ చేయాలనుకుంటే అలా కూడా క్లియర్ చేయొచ్చండి. ఎలా అంటే, ఇప్పుడు మనం డేటాలో 2 కాలమ్స్ డేటాపై ఫిల్టర్ అప్లై చేసాం. ఒకటి ప్రోడక్ట్, ఒకటి సిటీ. ఈ 2 కాలమ్స్ డేటాపై అప్లై చేసిన ఫిల్టర్ని ఒకేసారి క్లియర్ చేయాలనుకుంటే అప్పుడు మనకి ఈ షార్ట్ అండ్ ఫిల్టర్ ఆప్షన్లో ఇక్కడ మనకి క్లియర్ అనే ఆప్షన్ ఉంచుంది. ఈ ఆప్షన్పై క్లిక్ చేసామంటే మనం డేటాలో ఏ కాలమ్ డేటాపై ఫిల్టర్ అప్లై చేసి ఉంటామో ఆ కంప్లీట్ డేటాపై అప్లై చేసి ఉన్న ఫిల్టర్ అనేది ఒకేసారి క్లియర్ అవుతుంది. చూడండి క్లియర్ ఆప్షన్పై క్లిక్ చేయగానే మనం డేటాపై అప్లై చేసిన ఫిల్టర్ అనేది ఒకేసారి క్లియర్ అయిపోయింది. ఇలా మనం డేటాని మనకు కావాల్సిన విధంగా ఫిల్టర్ చేయొచ్చు. ఫిల్టర్ చేసిన డేటాని క్లియర్ కూడా చేయొచ్చు.
ఇప్పుడు నేను చూపించినట్టు. ఎలా అంటే విజయవాడ సిటీలో ఏ ఎంప్లాయీ ఏ ప్రోడక్ట్ని ఎంతకు సేల్ చేశారో చూడాలనుకుంటే సిటీ ఫిల్టర్లోకి వెళ్ళి ఇక్కడ సెలెక్ట్ ఆల్ పై క్లిక్ చేసి ఏ సిటీ సేల్స్ డేట్ అయితే చూడాలనుకుంటామో ఆ సిటీ సెలెక్ట్ చేసుకొని ఓకే పై క్లిక్ చేసామంటే ఆ సిటీ సేల్స్ డేట్ అనేది ఫిల్టర్ అయి వస్తుంది. ఇప్పుడు అప్లై చేసిన ఫిల్టర్ని క్లియర్ చేయాలనుకుంటే మళ్ళీ సిటీ ఫిల్టర్లోకి వెళ్ళి సెలెక్ట్ ఆల్ పై క్లిక్ చేసి ఓకే పై క్లిక్ చేసినా క్లియర్ అవుతుంది. లేదంటే క్లియర్ ఫిల్టర్ ఫ్రమ్ సిటీ పై క్లిక్ చేసినా క్లియర్ అవుతుంది. లేదంటే ఇక్కడ షార్ట్ అండ్ ఫిల్టర్లో క్లియర్ ఆప్షన్ పై క్లిక్ చేసినా మనం అప్లై చేసిన ఫిల్టర్ అనేది క్లియర్ అవుతుంది. క్లియర్. ఇలా మనం డేటాపై ఫిల్టర్ అప్లై చేయొచ్చు. అప్లై చేసిన ఫిల్టర్ని ఇలా క్లియర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఎక్సెల్లో హోమ్ ట్యాబ్లో ఎడిటింగ్ గ్రూప్లో ఉండే ఈ షార్ట్ అండ్ ఫిల్టర్ ఆప్షన్స్ ఎలా యూజ్ అవుతాయో చూశారుగా. అంటే ఎలా యూజ్ అవుతాయో నేర్చుకున్నారుగా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ప్రసాద్ ఎక్సెల్ ట్యుటోరియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి.